చిల్డ్రన్ టుడే క్లాస్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ అమ్మా. ఇంగ్లీష్లో నేను లెటర్స్ని మీకు క్యాపిటల్ స్మాల్ వేరువేరుగా రాసి ఓరల్ చెప్పేదాన్ని కదా. ఇవాళ అలా కాకుండా రెండు కలిపి రాస్తూ ఓరల్ చెప్తాను. ఓకే, సో అలాగే లుక్ ఎట్ ద బోర్డ్. క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ నోట్బుక్లో ఇచ్చే విధంగా నేను మీకు ప్రాక్టీస్ చేస్తున్నాను. చూడండి బోర్డు వైపు. నోట్బుక్లో 3 డాట్స్ అంటే ఓన్లీ 3 డాట్స్కి సరిపోవాలి కాబట్టి క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, క్యాపిటల్ బి స్మాల్ బి, క్యాపిటల్ సి స్మాల్ సి, క్యాపిటల్ డి స్మాల్ డి, క్యాపిటల్ ఈ స్మాల్ ఈ, క్యాపిటల్ ఎఫ్ స్మాల్ ఎఫ్, క్యాపిటల్ జీ స్మాల్ జీ, క్యాపిటల్ హెచ్ స్మాల్ హెచ్, capital I small I, capital J small j, capital K small k, capital L small l, capital M small m, capital N small n, capital O small o, capital P small p, capital Q small q, capital R small r, capital S small s, capital T small t, capital U small u, capital B small b, capital W small w, capital X small x, capital Y small y, capital Z small z. ఇలా ప్రాక్టీస్ చేయండి A to Z, క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్. వన్స్ అగైన్ రీడ్ ఆల్ ఆఫ్ యూ. క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, క్యాపిటల్ బి స్మాల్ బి, క్యాపిటల్ సి స్మాల్ సి, క్యాపిటల్ డి స్మాల్ డి, క్యాపిటల్ ఈ స్మాల్ ఈ, క్యాపిటల్ ఎఫ్ స్మాల్ ఎఫ్, క్యాపిటల్ జీ స్మాల్ జీ, క్యాపిటల్ హెచ్ స్మాల్ హెచ్, capital I small I, capital J small j, capital K small k, capital L small l, capital M small m, capital N small n, capital O small o, capital P small p, capital Q small q, capital R small r, capital S small s, capital T small t, capital U small u, capital B small b, capital W small w, capital X small x, capital Y small y, capital Z small z. ఓకే నా ఇవి నోట్బుక్ అండ్ స్లేట్ మీద కూడా A to Z లెటర్స్ స్మాల్ అండ్ క్యాపిటల్ కలిపి ప్రాక్టీస్ చేయండి. అలాగే వర్డ్స్ చూడండి. APPLE యాపిల్, BALL బాల్, CAT క్యాట్, DOG డాగ్, EGG ఎగ్, FAN ఫ్యాన్,
jam. Jam jam. Kite kite. Kite. Okay na na ivi words A to K words practice చేయండి ఒకసారి ఐడెంటిఫై దిస్ లెటర్స్ క్యాపిటల్ లో చూడండి నాన్న what is this letter capital N capital D capital Q capital H capital R capital T capital I capital B capital A 9 letters practice అవ్వండి look at the board capital N what is this letter capital N capital D capital Q capital H capital R capital T capital I capital B capital A capital A capital B capital I capital T capital R capital H capital Q capital D capital N ఐడెంటిఫై దిస్ లెటర్స్ ఓకేనమ్మా ఇవి ఐడెంటిఫికేషన్ నేర్చుకోండి అలాగే మనం నెక్స్ట్ నెంబర్స్ మనం 1 to 80 నెంబర్స్ ప్రాక్టీస్ అవుతున్నాం కదా ఓరల్ చెప్పండి నాతో పాటు 1 2 3 4 5 6 7 8 9 1 0 10 11 12 13 14 15 16 17 18 19 20 20 21 22 23 24 25 26 27 28 29 30 30 30 31 32 33 34 35 36 37 38 39 40 40 41 42 43 44 45 46 47 48 49 50 50 51 52 53 54 55 56 57 58 59 60 60 61 62 63 64 65 66 67 68 69 70 70 71 72 73 74 75 76 77 78 79 80 80 ఓరల్ అలాగే ఒకసారి బ్యాక్ కౌంటింగ్ నెంబర్స్ నేర్చుకున్నానా 10 9 8 7 6 5 4 3 2 1 బ్యాక్ కౌంటింగ్ నెంబర్స్ లో 10 9 8 7 6 5 4 3 2 1 మనం 9 చాప్టర్స్ నేర్చుకున్నాం కదా
నెక్స్ట్ కౌంట్ అండ్ రైట్ చూడండి మరొకసారి. కౌంట్ అండ్ రైట్ ఎలా కౌంట్ చేయాలి, ఎలా రాయాలి అనేది మీకు నేను ఆల్రెడీ నేర్పించాను, కానీ మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. వాట్ ఈస్ దిస్ పిక్చర్స్? బాల్స్, స్క్వేర్స్. వాట్ ఈస్ దిస్ షేప్? స్క్వేర్. Orange. Orange is a maybe. Stars. Okay. Trees. ఓకేనా? ఇవి ఎలా కౌంట్ చేయాలని నేర్పించాను మీకు కౌంట్ అండ్ రైట్లో. కౌంటింగ్కి ఏదైనా మన వస్తువుల్ని థింగ్స్ని మనం కౌంట్ చేయాలి అంటే ఎలా స్టార్ట్ చేస్తాం? ఫస్ట్ వన్ నెంబర్తో స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్ నెంబర్ మనకి కౌంటింగ్ స్టార్టింగ్ నెంబర్ 1. నెక్స్ట్ 2. నేను పిక్చర్స్ దగ్గర ఎలా వేస్తున్నాను నెంబరింగ్ అలాగే ఇవ్వాలి. 3, 4, 5, 6. హౌ మెనీ బాల్స్ ఆర్ దేర్? ఎన్ని బాల్స్ ఉన్నాయి అక్కడ? 6. నెక్స్ట్ స్క్వేర్ షేప్స్ 1, 2, 3, 4, 5, 6, 7. What is this? This number 7. How many squares are there? 7 squares. Oranges ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఎన్ని ఆరెంజెస్ ఉన్నాయి? 9 ఆరెంజెస్. స్టార్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. 1, 2, 3, 4. How many stars are there? 4 stars. Trees ఎన్ని ఉన్నాయి? 1, 2, 3. 3 trees. ఇలా కౌంట్ చేయాలి నీట్గా. మళ్ళీ మన ఎగ్జామ్స్లో మళ్ళీ కౌంట్ అండ్ రైట్ వస్తుంది. చక్కగా మనం ఇలాగే నీట్గా నెంబర్ పిక్చర్స్ చూసారా నేను ఎలా క్లారిటీగా ఇచ్చాను. నెంబర్ మిడిల్లో ఇవ్వకుండా ఎక్కడ పిక్చర్ ఉందో ఆ పిక్చర్కి దగ్గరగా నెంబర్ ఇవ్వాలి. అప్పుడే మీకు కౌంట్ అండ్ రైట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనమ్మా? నెక్స్ట్ ఒకసారి ఐడెంటిఫై దిస్ నెంబర్స్ చూడండి నాన్న. వాట్ ఈస్ దిస్ నెంబర్? 3, 4, 34, 1, 6, 16, 7, 2, 72, 4, 9, 49, 5, 5, 55, 2, 9, 29. Once again read the numbers. 4, 9, 49, 3, 4, 34, 1, 6, 16, 7, 2, 72, 2, 9, 29, 5, 5, 55. ఓకేనమ్మా? నెంబర్స్ చక్కగా రీడింగ్ కూడా నేర్చుకోవాలి. అలాగే బుక్స్లో వర్క్ చూడండి. ఓకేనా? లుక్ ఎట్ ద బుక్. క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్ ని బోర్డు మీద చూపించాను కదా, అలాగే ఇది కూడా రాయల్ ప్రాక్టీస్ చూడండి. క్యాపిటల్ లెటర్స్ అన్నీ కూడా 3 లైన్స్ కి టచ్ అయి ఉంటాయి. స్మాల్ లెటర్స్ అప్ అండ్ డౌన్స్ గా మిడిల్ లో వస్తాయి. చూడండి, క్యాపిటల్ ఏ బ్లూ లైన్ టు రెడ్ లైన్ టచ్ చేసి మళ్ళీ బ్లూ లైన్ స్టాండింగ్ లైన్ గా రాయండి. క్యాపిటల్ ఏ బ్లూ లైన్స్ లోనే స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ స్టాండింగ్ లైన్ కర్వ్ కర్వ్ రెండు కర్వ్స్ తిప్పాలి. క్యాపిటల్ బి కి స్మాల్ బి కి స్టాండింగ్ లైన్ అండ్ స్మాల్ కర్వ్. క్యాపిటల్ బి స్మాల్ బి, క్యాపిటల్ సి స్మాల్ సి. క్యాపిటల్ సి చూసారా 3 లైన్స్ టచ్ అయ్యేటట్టుగా రాసాను. స్మాల్ సి. క్యాపిటల్ డి స్టాండింగ్ లైన్ అండ్ కర్వ్ ఫుల్ కర్వ్. స్మాల్ డి స్టాండింగ్ లైన్ తో కర్వ్ లోపలికి తిప్పాలి. క్యాపిటల్ డి స్మాల్ డి. క్యాపిటల్ ఈ రెడ్ లైన్ మీద ఒక స్లీపింగ్ లైన్, బ్లూ లైన్ మీద ఒక స్లీపింగ్ లైన్, ఇంకో బ్లూ లైన్ మీద ఒక స్లీపింగ్ లైన్. క్యాపిటల్ ఈ స్మాల్ ఈ బ్లూ లైన్స్ లోనే రాయాలి నీట్గా. క్యాపిటల్ ఎఫ్ స్టాండింగ్
లైన్ మీద ఒక 2 స్లీపింగ్ లైన్స్ మొత్తం. బ్లూ లైన్ రెడ్ లైన్ కి స్టాండింగ్ లైన్ గీస్తూ కవర్ తిప్పి స్లీపింగ్ లైన్. క్యాపిటల్ ఎఫ్ స్మాల్ ఎఫ్. నెక్స్ట్ ఇలా రాసి కరులాగా స్లీపింగ్ లైన్ స్టాండింగ్ లైన్. జీ బ్లూ లైన్ కింద రెడ్ లైన్ టచ్ అయ్యేటట్టుగా స్మాల్ జీ. క్యాపిటల్ హెచ్ 2 స్టాండింగ్ లైన్ మిడిల్లో స్లీపింగ్ లైన్ టచ్ అయ్యేటట్టుగా స్మాల్ హెచ్. రెండు కూడా బ్లూ లైన్స్ కి రెడ్ లైన్ కి 3 లైన్స్ కి టచ్ అయ్యాయి. అలాగే క్యాపిటల్ ఐ స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ స్టాండింగ్ లైన్ డాట్. క్యాపిటల్ ఐ స్మాల్ ఐ. క్యాపిటల్ జే స్మాల్ జే. చూడండి క్యాపిటల్ కే స్మాల్ కే. క్యాపిటల్ ఎల్ స్మాల్ ఎల్. ఇలాగే రైటింగ్ నీట్గా లైన్స్ కి టచ్ అయ్యేటట్టుగా జెడ్ వరకు ఇలాగే ప్రాక్టీస్ చేయండి నాన్న. క్యాపిటల్ ఎం కింద నుంచి స్టాండింగ్ లైన్తో స్లాంటింగ్ లైన్స్ క్యాపిటల్ ఎం. బ్లూ లైన్స్లోనే స్మాల్ ఎం. క్యాపిటల్ ఎన్ స్మాల్ ఎన్. క్యాపిటల్ ఓ స్మాల్ ఓ. క్యాపిటల్ పి స్మాల్ పి. క్యాపిటల్ క్యూ స్మాల్ క్యూ. క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్. క్యాపిటల్ ఎస్ స్మాల్ ఎస్. క్యాపిటల్ టీ స్మాల్ టీ. Capital U small u. Capital B small b. Capital W small w. Capital X small x. Capital Y small y. Capital Z small z. ఇలా ప్రాక్టీస్ అవ్వండి. చూడండి ఒకసారి. ఏ టు ఏబిసి ఒక లైన్లో, డిఈఎఫ్ ఒక లైన్లో, జిహెచ్ఐ జేకేఎల్ ఎంఎన్ఓ పిక్యూఆర్ ఎస్టియు విడబ్ల్యూఎక్స్ వైజెడ్. చక్కగా అందంగా ఇలా నీట్గా లైన్స్లో వచ్చేటట్టుగా ప్రాక్టీస్ చేయండి. ఇటేమో ఏ టు జెడ్ స్మాల్ ఏ టు జెడ్. లెటర్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే. నెంబర్స్ బుక్లో ONE1 TWO2 నెంబర్ నేమ్స్ ప్రాక్టీస్ చేయాలి. చూడండి ONE-1 మొత్తం కింద దాకా ONE1 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 ONE-1 ONE-1 ఇలా కింద దాకా రాసుకుంటూ వెళ్ళండి నాన్న. నెక్స్ట్ TWO-2 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 అంటూ కింద దాకా ONE1 TWO-2 కింద దాకా ప్రాక్టీస్ చేయండి ఇలాగా. ఓకే. ONE1 TWO-2 అలాగే 1 to 80 నెంబర్స్ 1 లైన్ డాట్ లీవ్ చేసుకుంటూ 1 to 80 నెంబర్స్ని ప్రాక్టీస్ చేయండి. ఓకేమా. నెక్స్ట్ వర్క్ బుక్. వర్క్ బుక్లో కలర్ ద పిక్చర్స్ గివెన్ బిలో, రైట్ ద బిగినింగ్ లెటర్ ఆఫ్ ద పిక్చర్స్. జెడ్ వర్డ్స్ ఉన్నాయి ఇవన్నీ. ZOO జూ. జూ అంటే జంతువులన్నీ ఉండే ఒక ప్లేస్ని జూ అంటారు అనమాట. అందులో అన్ని సో మెనీ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఆర్ దేర్. ఎన్నో రకాల యానిమల్స్ అన్నీ అక్కడ ఉంటాయి కాబట్టి ఆ ప్లేస్ని జూ అంటారు. స్నేక్స్, టైగర్స్, ఎలిఫెంట్స్, చింపాంజీస్, అన్ని మంకీస్, అన్ని రకాలు ఉండే యానిమల్స్ ఉండే ప్లేస్ని జూ అంటారు. ZIP జిప్. మన ఫ్రాక్స్ ఉంటాయి కదా జిప్పు, అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాయి కదా జిప్. ZIP జిప్. ZEBRA జీబ్రా యానిమల్ అనేది. తర్వాత జీబ్రా క్రాసింగ్. చూడండి మనం రెయిన్లో ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ గురించి నేర్చుకుంటున్నాం కదా. సిగ్నల్ లైట్స్ గురించి ఇక్కడ ఉన్నాయి చూడండి లైట్స్. రెడ్, ఎల్లో, గ్రీన్ లైట్స్ అన్నమాట. ఈ 3 లైట్స్కి మీరు 3 కలర్స్ ఇవ్వండి. ఫస్ట్ లైట్ రెడ్, ఎల్లో, గ్రీన్. ఇవి లైట్స్ అమ్మ, ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ అవి. ఇది జీబ్రా క్రాసింగ్. మనం దాటడానికి ఉపయోగించే లైన్స్ ఇస్తారు అక్కడ రోడ్డు మీద క్రాసింగ్. జీబ్రా క్రాసింగ్ అంటారు. ఓకే. చూడండి జెడ్ బర్డ్స్. ZOO జూ. ZIP జీప్. ZEBRA జీబ్రా. ZEBRA జీబ్రా. క్రాసింగ్ CROSSING క్రాసింగ్. జీబ్రా క్రాసింగ్. ఓకే. జెడ్ వర్డ్స్. ఈ చక్కగా ఈ 4 పిక్చర్స్కి 4 కలర్స్ వేయండి. నెక్స్ట్ చూడండి ఇన్సెక్ట్స్ గురించి మనం జీకేలో నేర్చుకున్నాం కదా. ఇన్సెక్ట్స్ అంటే ఏం చెప్పాను? పురుగులు.
దోమలు, ఈగలు, చీమలు, తర్వాత బటర్ఫ్లైస్, సీతాకోకచిలుకలు, హనీబీ, తేనెటీగలు, వీటిలన్నిటినీ కూడా కాక్రోచెస్ కూడా ఉంటాయి. ఇన్సెక్ట్స్ అంటారు. ఏమంటారు వాటిని? ఇన్సెక్ట్స్. ఇక్కడ కొన్ని ఐడెంటిఫై ద ఇన్సెక్ట్స్ ఎక్కడున్నాయో మీరు ఐడెంటిఫై చేసి వాటికి మాత్రమే పర్టికులర్గా కలర్ చేయమన్నాడు. చూడండి పేజ్లో 31 పేజ్లో కనిపిస్తుందా మీకు? పేజ్ నెంబర్ 31లో చూడండి, ఇక్కడ ఇన్సెక్ట్ ఏంటిది? దీన్ని ఏమంటారు? బటర్ఫ్లై. ఇది హనీ బీ. తర్వాత లేడీ బర్డ్, ఇది క్యాటర్పిల్లర్, ఇది కూడా ఇన్సెక్టే. ఈ 4 ఇన్సెక్ట్స్కి 4 కలర్స్ వేయండి. ఫ్లవర్కి వేయొద్దు, ఓన్లీ ఇన్సెక్ట్స్కి. కలర్ ద పిక్చర్స్ గివెన్ బిలో. ఆల్సో ఐడెంటిఫై ద ఇన్సెక్ట్స్ అండ్ టెల్ దేర్ నేమ్ టు ద పేరెంట్. వీటిని ఏమంటారో మీ పేరెంట్ని అడిగి తెలుసుకోమంటున్నారు. నేనే చెప్పేస్తున్నాను చూడండి. బటర్ఫ్లై, హౌస్ ఫ్లై, లేడీ బర్డ్, క్యాటర్పిల్లర్. ఈ 4 పిక్చర్స్కి మాత్రమే కలరింగ్ చేయండి, ఫ్లవర్కి కలర్ చేయొద్దు. ఓకేనా? నీట్గా ఇన్సెక్ట్స్కి కలర్ చేయండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.